హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి స్పైసీ చికెన్ ఫ్రై. ఈ రెసిపీని అందరూ సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ ఆనియన్ సీడ్స్ని వేసుకుంటున్నాను. ఆనియన్ సీడ్స్ వద్దనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు మీరు. ఆనియన్ సీడ్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్ సీడ్స్ ఇలా ఫ్రై అయ్యాక 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకుందాం. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక 2-3 రెమ్మలు కరివేపాకు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకుందాం. అలాగే 7-8 పచ్చిమిర్చిని కూడా ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు 1 కప్పు పుదీనా తరుగును వేసుకొని ఇది కూడా మొత్తం బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు, హోల్ గరం మసాలా వేసుకుంటున్నానండి నేను. 2-3 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పల్చగా చేసుకోకూడదు. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ కూడా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ చికెన్ ఫ్రైని బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. నేను ఇక్కడ 1 kg వరకు చికెన్ తీసుకున్నానండి. మొత్తం బాగా కలుపుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. చికెన్ ఫ్రైలోకి ఇలా మసాలా పేస్ట్ని వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మసాలా పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలాలు కూడా అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. చూసారా, చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి మరొకసారి ఫ్రై చేసుకుందాం. ఈ చికెన్ ఫ్రై రైస్ సాంబార్లోకి
సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.